హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేవి రకరకాల పిండి వంటలు, ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, అలాగే మన విలేజ్‌లో మన చిన్ననాటి జ్ఞాపకాలు. మరి ఈరోజు మీ అందరికీ ఈ సంక్రాంతి ఫెస్టివల్ థీమ్‌ని ఒక పార్క్ లాగా డిజైన్ చేసి ఈసారి మా బొమ్మల కొలువులో పెట్టాను. మరి అది ఎలా చేశానో, ఏమేం చేశానో ఇప్పుడు చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. మరి ఈ సంక్రాంతి ఫెస్టివలే స్టార్ట్ అయ్యేది భోగి రోజు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ భోగి మంటలు. సో, మనం ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి భోగి మంటలు వేస్తాం కదా! సో, ఇదే నేను అరేంజ్ చేసిన చిన్న క్యాంప్ ఫైర్. అండ్ నెక్స్ట్ సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ముగ్గులు. మా విలేజ్‌లో అయితే నాకు గుర్తున్నంత వరకు ఎన్ని దోమలు కుడుతున్నా సరే పెద్ద పెద్ద ముగ్గులేసేవాళ్ళం. ఇదిగోండి ఇదే నేను అరేంజ్ చేసిన చిన్న స్ట్రీట్. సో, ఈ వీధిలో చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. సో, అందరూ గూడా ముగ్గులన్నీ వేసేసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. ముగ్గుల టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలు. ఇవి చూడటానికి చిన్న చిన్నగా ఉన్నాయి కానివ్వండి, బట్ ఇది చేయటానికి నాకు కొంచెం టైం పట్టింది. ఎస్పెషల్లీ ఫ్లవర్ పెట్టేటప్పుడు మీకు అవి చేతిలోంచి జారిపోతూ ఉంటాయి ఫాస్ట్‌గా. బట్ ఫైనల్‌గా అవుట్‌పుట్ బానే వచ్చింది. నెక్స్ట్ దాని పక్కనే మనకు కనిపిస్తుంది గంగిరెద్దు. చూసారా ఈ క్యూట్ గంగిరెద్దు ఫెస్టివల్ కోసం చక్కగా రెడీ అయిపోయి మన బొమ్మల కొలువులో వచ్చేసింది. ఊళ్ళలో అయితే దీనికి స్పెషల్‌గా ట్రైనింగ్ ఇస్తారు. సో, సన్నాయి వాయిస్తూ ఉంటే అది చక్కగా డాన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి మనకి రకరకాల కీర్తనలు పాడుకుంటూ హరిదాసులు కూడా వస్తారు కదా! సో, ఇక్కడ మనకి ఒక చిన్న హరిదాస్ కూడా వచ్చేసారు. సో, ఈయనకి మనం బియ్యం ఇచ్చేసేద్దాం. ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఒకరోజు ఈవినింగ్ సందె గొబ్బెమ్మలు పెడతారు. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్. ఈ గొబ్బెమ్మలన్నీ పూలతో ఇలా డెకరేట్ చేసి వాటి చుట్టూతా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తారు. మనకి జస్ట్ లైక్ బతుకమ్మ ఫెస్టివల్ లాగా. ఈ సందె గొబ్బెమ్మలకి అటుకులు, మరమరాలు నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే హార్వెస్ట్ ఫెస్టివల్ కాబట్టి మనకి అప్పుడే కొత్త పంట వస్తుంది. ఈ కొత్త బియ్యంతో అన్నపరమాణం చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. చూసారా ఈ చిన్న చిన్న కుండలు, ఎడ్ల బండి, ఈ చిన్న చిన్న హట్స్ అండ్ ఇక్కడ నేను చేసిన క్రాఫ్ట్స్ అన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకోసం పోస్ట్ చేస్తాను. మరి ఈ సంక్రాంతి మనకి హార్వెస్ట్ కూడా బానే వచ్చింది. ఇక చూడండి మినుములు, అటుకులు, మరమరాలు, బియ్యం అండ్ మొక్కజొన్నలు. వావ్! మరి మనకి ఇంత పంటొచ్చింది కదా! మరి పొలాలు ఎలా ఉంటాయో చూసేద్దామా? వచ్చేసేయండి. మనకి పొలాల దగ్గర చిన్న పాండ్స్ ఉంటాయి గదా! ఇదిగోండి చిన్న పాండ్. ఇదిగోండి ఇదంతా మొక్కజొన్న ఫీల్డ్. వావ్! మొక్కజొన్నలు కూడా బానే వచ్చాయండి. అండ్ నెక్స్ట్ సంక్రాంతి అనంగానే మనకు గుర్తొచ్చేది కోడి పందాలు. చూడండి ప్రస్తుతం ఇక్కడ ఒక్క కోడి మాత్రమే ఉంది. ఇంకో కోడి మా అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది. సో, ప్రస్తుతానికి ఈ కోడి పందాల్లో ఇదే గెలిచింది.
అండ్ ఈసారి నేను బొమ్మల కొలువులో పెట్టిన ఈ సంక్రాంతి ఫెస్టివల్ థీమ్‌లో నాతో పాటు మీరందరూ కూడా ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ డెఫినెట్‌గా మీ అందరికీ మీ ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చే ఉంటాయి. అండ్ ఇప్పుడు దీంతో పాటు నేను లాస్ట్ 3 ఇయర్స్‌లో బొమ్మల కొలువుతో పాటు పెట్టిన డిఫరెంట్ థీమ్ ప్యాక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. లాస్ట్ ఇయర్ 2020లో పెట్టింది సన్సెట్ బీచ్. సో సై నుంచి సన్సెట్ కలర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 2019లో రెయిన్బో వాటర్ ఫాల్స్ విత్ న్యాచురల్ వాటర్ సౌండ్ ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ 2018లో స్మాల్ విలేజ్. సో జనరల్గా విలేజ్లో మనకి బావి, చిన్న చిన్న బకెట్స్, బోరింగ్ పంపు, బర్డ్స్, యానిమల్స్ ఇలా ఉంటాయి కదా. సో అలా అరేంజ్ చేశాను. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీకు ఏమైనా వ్యూస్, ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. If you like this video, give it a big thumbs up. Please like, share and subscribe. మరో మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.